చెప్పలేనంత మీ 20 గంటల వేల ప్రయాసాలకు వచ్చి మా కోసం మీరు సతీ సమేతంగా సార్కి మిమ్మల్ని తీసుకువచ్చినందుకు సార్కి ప్రత్యేకంగా మా నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. సార్ మీరు కూడా రండి ఒకసారి. కమ్మని భావాలతో కథాలోకంలో విహరించిన కథా విదూషి మణి మండు న్యాయపతి గారు, శ్రీమతి మండు న్యాయపతి గారు, మీకు శుభాభినందనలు. మీరు ఇలానే ఎప్పుడు నిత్యం మా సమూహాలలో మరిన్ని ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటూ శుభాభినందనలు. మేడం చెప్పారు ఇందాక, సాహస క్షణాలు, వెన్ను తట్టిన చేతులు, సువర్ణాక్షరాలు, తరచి తరచి చూసుకో, మళ్ళీ నేను ముందు మరిన్ని ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటూ శుభాభినందనలు. మేడం చెప్పారు ఇందాక, సాహస క్షణాలు, వెన్ను తట్టిన చేతులు, సువర్ణాక్షరాలు, తరచి తరచి చూసుకో, మళ్ళీ నిన్ను ముందుకు నడిపిస్తానని, ఆ విధంగానే తాను ఉంటానని చెప్పారు. ఇలానే ఉండండి మేడం, మేము కూడా మీ బాటలో నడుస్తాం. మీకు శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ మేడం. కలం సింహం కథాశ్రీకి తరఫున బెస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్స్. రంజింపచేస్తూ ఈ మా సమూహ సభ్యులందరి కరతాళ ధ్వనులు మంగళ తోరణాలై నిలుస్తూ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి మేడం. కంగ్రాచులేషన్స్. స్వరత్ స్నేహం బెస్ట్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ 2024. ఇలానే మీరు నిత్యం పాల్గొనాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. నక్షత్రాలను వెలిగిస్తూ మా కలం స్నేహం సాహిత్య వినీలాకాశ వేదిక పైన నేడు కలం స్నేహం బెస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024 గెలుచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా కలం స్నేహంలో ఈ బెస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారంటే వాళ్ళు అన్ని ప్రక్రియల్లో ఎంతో నేర్పు కలిగిన వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ ప్రక్రియ ఇచ్చినా ఆ ప్రక్రియకు మేము సై అంటూ ఏ టాస్క్ లో అయినా ముందుంటూ గెలుచుకున్నారు బెస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. రాచర్ల సులోచన గారు, మీకు కళా స్నేహం సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇలానే నిత్యం సమూహాల్లో చురుకుగా పాల్గొంటూ మరిన్ని అవార్డులు గెలుచుకుని మా సమూహాన్ని ఆనందభరితం చేస్తారని కోరుకుంటూ